తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. వాణిజ్య భవనాలపై చర్యలు నిల్. ప్రభుత్వ స్థలంలోని కేవీఎస్ కన్వెన్షన్ తత్వా గ్లోబల్ స్కూల్ సైతం నిర్మాణం. కమర్షియల్ బిల్డింగ్లపై ప్రేమ, పేదల ఇండ్లను మాత్రం కూలుస్తారా? గాజుల రామారంలో కూల్చివేతలపై హైడ్రాకు ప్రశంసలు, విమర్శలు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రాపై ఓవైపు ప్రశంసలు కురుస్తుంటే మరోవైపు విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా వెలిసిన పేదల ఇండ్లను కూలుస్తున్న హైడ్రా అదేవిధంగా వెలిసిన వాణిజ్య సముదాయాల చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. మేడ్చల్ జిల్లా గాజుల రామారం గ్రామ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను కూల్చిన హైడ్రా ఎకరాల కొద్దీ ప్రభుత్వ భూమిని సంరక్షించింది. ఈ విషయంలో హైడ్రా పనితీరుకు అభినందించాల్సిందే. కానీ కేవలం కొద్దిపాటి గజాల స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసిన హైడ్రా అధికారులు అదే ప్రభుత్వ స్థలాల్లో ఎకరాల్లో నిర్మించిన కమర్షియల్ భవనాలు. దీనికి సమాధానం చెప్పాలి మా రంగనాథ్ గారు, మా రంగనాథ్ సార్ దీనికి సమాధానం చెప్పాలి. అంటే ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్లో నిరుపేదలు గుడిసెలు వేసుకొని ఉంటే, రేకుల షెడ్ వేసుకొని ఉంటే, అదే గాజుల రామారంలో బుల్డోజర్ వచ్చి హైడ్రా బుల్డోజ్ చేస్తే ప్రశంసించినారు. కానీ పక్కనే అదే సర్వే నెంబరు, అదే గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నటువంటి కమర్షియల్ కాంప్లెక్స్లను మాత్రం ఎందుకు కొల్లగొట్టలే, ఎందుకు బుల్డోజ్ చేయలే? వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది కదా, వాళ్ళు అడిగిన దాంట్లో ధర్మం ఉంది కదా, మరి దీనికి సమాధానం చెప్పమనండి రంగనాథ్ సార్ని. ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసిన హైడ్రా అధికారులు అదే ప్రభుత్వ స్థలాలు ఎకరాలు నిర్మించిన కమర్షియల్ భవనాల జోలికి ఎందుకు వెళ్ళడం లేదంటున్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గాజుల రామారం సర్వే నెంబర్ 13లో గల ప్రభుత్వ భూమిలో కేవీఎస్ కన్వెన్షన్, సర్వే నెంబర్ 127 ప్రభుత్వ భూమిలో తత్వా గ్లోబల్ స్కూల్ పేరిట కోట్ల రూపాయలు లావాదేవీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ రెండింటి విషయంలో హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలతో పాటు త్వరగా చర్యలకు దిగాలని డిమాండ్లు సైతం వినిపిస్తున్నాయి. 15 ఎకరాల భూమి సేఫ్. సో సర్వే నెంబర్ 13 ప్రభుత్వ భూముల్లో కేవీఎన్ ఫంక్షన్ హాల్ ఉంది, తత్వా గ్లోబల్ స్కూల్ భవనం ఉంది. మరి తత్వా గ్లోబల్ స్కూల్ జోలికి ఎందుకు పోలే? తత్వా గ్లోబల్ స్కూల్ వాళ్ళు మరి గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసి పెడుతుంటే, కబ్జా చేసి కడితే మరి వాళ్ళ జోలికి హైడ్రా ఎందుకు పోలేదు? అండ్ అట్లాగే ఈ ఫంక్షన్ హాల్ ఉంది ఒకటి. సరే పోనీ ఇది స్కూల్ కాబట్టి ఎట్లనైతే ఓవైసీలో విద్యార్థులు ఉన్నారు ఆగమవుతారు అన్నారో, సరే స్కూల్ విద్యార్థులు ఆగమవుతారని చెప్తారు అనుకుందాం రంగనాథ్ సార్. మరి ఫంక్షన్ హాల్ ఎందుకు కూలగొట్టలే? ఫంక్షన్ హాల్ కూడా కూలగొట్టాలి కదా. H1Bకి చెక్. కే వీసాను ప్రవేశపెడుతున్న చైనా యువ ప్రతిభావంతులను ఆకర్షించడమే లక్ష్యం. వచ్చే నెల 1 నుంచి అమల్లోకేట. మత్తయ్య విచారణకు అనుమతించండి. ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టును కోరిన ఏసీబీ. ముగిసిన విచారణ, తీర్పు రిజర్వట. ఓటుకు నోటు కేసులో మత్తయ్య విచారణకు అనుమతించండి. మరి చూద్దాం. ఓటుకు నోటు కేసులో గత ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయినారు. ఆయనకు కూడా అదే కోపం ఉంది. కానీ అరెస్ట్ అయినాడు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అయ్యిండని చెప్పి చాలామంది మాట్లాడతారు. మరి ఓటుకు నోటులో మరి ఇంకా కేసు, అప్పటి కేసు ఇంకా నడుస్తూనే ఉంది, ఇంకా విచారణలు నడుస్తూనే ఉన్నాయి. మరి దీని పట్ల తీర్పు ఏమొస్తుందో మనం కూడా చూడాలి. సో ఎవరైతే ఆ కేసులో మత్తయ్య అనే పర్సన్ కీలకంగా ఉన్నాడో ఆ మత్తయ్యని విచారణకు పిలవండి అని చెప్పి కోర్టు చెప్పిందట.